హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ నాని. నేనైతే మీ వేదవ్యాస్. కరెక్ట్‌గా ఇదే టైంలో లాస్ట్ ఇయర్ నేను కూడా మీలాగే అడ్వాన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వి, ఎగ్జామ్ హడావిడిలో అసలు ఏ యూట్యూబర్‌ని ఫాలో అవ్వాలి, ఎవరు చెప్పే టిప్స్ వినాలి, ప్రొఫెసర్స్ చెప్పేటివి, ఫ్రెండ్స్ చెప్పేటివి, లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పేటివి ప్రతి ఒక్కరివి వినేవాడిని. ఎగ్జామ్‌లో ఎలా ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి, ఎంత అక్యురేట్‌గా మనం చేస్తే అసల ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌కి ఎంత టైం కేటాయించాలి, ప్రతి ఒక్కటి డౌటే. ఎందుకంటే అప్పట్లో మాకు ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు గానీ, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక సెల్ఫ్ మేడ్ డెసిషన్ ఉంటుంది. సో, ఎవరిది వినాలో అర్థమయ్యేది కాదు. కానీ నేను మీకైతే క్లియర్ అండ్ కట్‌గా చెప్తాను. నేను ఇప్పుడైతే ఐఐటీ తిరుపతిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయితే నా ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రోజు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్ ముందుండే ఈ 4 డేస్ ఎలా టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్‌కెళ్ళిన తర్వాత ఎటువంటి మీరు టిప్స్ ఫాలో అయితే మీకు ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటది. నేను మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్ రోజు ఏం జేయాలి? ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ షిఫ్ట్‌లో, సెకండ్ షిఫ్ట్‌లో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? సో, ప్రతి ఒక్కటి నేను క్లియర్‌గా అయితే చెప్తాను. మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ చూడండి. ఎందుకంటే మీ అందరికీ ఇది డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. సో, మనం ఎగ్జామ్‌కెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. ఏవంటే ఫస్ట్ మనకి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనం ఎంతసేపు ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. సో, మనము మార్నింగ్ టిఫిన్ తినాలా? లేకపోతే ఎలాంటి డ్రెసెస్ ఏసుకోవాలి? లగేజ్ పెట్టుకోవడానికి మనకు ప్లేస్ ఉంటదా? ఫుల్ స్లీవ్ షర్ట్స్ ఏసుకెళ్ళొచ్చా? అమ్మాయిలు ఎలాంటి డ్రెసెస్ ఏసుకోవాలి? మెయిన్‌గా ఏవేవి ఎగ్జామ్ సెంటర్‌లకి తీసుకెళ్ళొచ్చు? ఏవేవి తీసుకెళ్ళకూడదు? సో, ఇవన్నీ ఏంటంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మార్నింగ్ మీరు ఎగ్జామ్ మీకు 9:30కి అయితే మీరు 7:30కే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి రీచ్ అయిపోవడం నాకు తెలిసినందుకు చాలా బెస్ట్ ఐడియా. ఎందుకంటే మీరక్కడికెళ్లి టిఫిన్ తినాలి. టిఫిన్ తినే దాని తర్వాత మీకెవరికైనా లగేజ్ ఉంటే ప్రతి ఒక్క సెంటర్ దగ్గర వాళ్ళు మీకు మీరు లగేజ్ పెట్టుకోవడానికి ఒక రూమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందయితే రాదు. దాంతో పాటు ఎగ్జామ్‌కెళ్ళే ముందు మెయిన్‌గా ఈ ఆహ్, 3 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డ్‌కి ఖచ్చితంగా మీ ఫోటో ఒకటైతే స్టిక్ చేసుండాలి. మీ ఫింగర్ ప్రింట్ ఏసుండాలి. దాంతో పాటు ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది లేకపోతే మీకు లోపలికి ఆహ్, వెళ్ళనివ్వరు. ఖచ్చితంగా జిరాక్స్ కూడా కాదు. మీది ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలి. దాంతో పాటు అబ్బాయిలైతే ఫుల్ స్లీవ్ షర్ట్ చేసుకోకపోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు చెకింగ్స్ అని, ఇవని అన్నీ ఉంటాయి. ఒకవేళ డౌట్ వస్తే మిమ్మల్ని కొద్దిసేపు పక్కన పెట్టేయొచ్చు. సో, దానివల్ల మీకు టైమ్ వేస్ట్ అవుతుంది. మెయిన్‌గా టీ షర్ట్స్ ఏసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. షూస్ ఏసుకోవద్దండి. శాండిల్స్ కానీ, చెప్పలు గాని ఏసుకోండి. అమ్మాయిలు కూడా మాక్సిమం టీ షర్ట్స్ ఏసుకోవడానికి ప్రయత్నించండి. నార్మల్ పంజాబీ డ్రెసెస్ ఏసుకోండి. అలాగే సో, చేతికి ఎటువంటి ఐరన్ సంబంధించినవి అక్కడ డిటెక్టర్స్ ఉంటాయి. మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. వాటికి పడేట్టు ఏవి పెట్టుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు టైమ్ వేస్ట్ అవుతుంది తప్పితే ఎటువంటి యూజ్ అయితే ఉండదు. సో, ప్రతి ఒక్కరు ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు వాళ్ళు మీకు లగేజ్ అక్కడ రూమ్ ప్రొవైడ్ చేస్తారు లగేజ్ పెట్టుకోవడానికి. ఎగ్జామ్ హాల్‌కి 1 అవర్ ముందే ఎళ్ళండి. ఎందుకంటే చాలా మందిని వాళ్ళు చెక్ చేసి ఆహ్, మీకు టైం పడతది. అక్కడ వాళ్ళు మీ ఫోటో తీసుకోవాలి. మిమ్మల్ని మొత్తం చెకింగ్ జేయాలి. మీరు రూమ్స్‌కెళ్ళి సెటిల్ అవ్వాలి. అదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాబట్టి 1 అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళడం చాలా బెస్ట్. దాంతో పాటు మీరు ప్యాడ్స్ గానీ, ఎక్స్‌ట్రా పేపర్స్ గానీ ఏవి బయట నుంచి తీసుకెళ్ళకూడదు. లోపలే వాళ్ళు మీకు నోట్ ప్యాడ్స్ ఇస్తారు రఫ్ వర్క్‌కి. పెన్స్ కూడా మీరు ఒకవేళ తీసుకెళ్ళకపోయినా గానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తీసుకెళ్ళకపోవడమే బెటరు. కానీ వాళ్ళేమి ఆపరు. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా మీరు ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. ఎటువంటి స్టీల్ బాటిల్స్ కానీ అలాంటివి తీసుకెళ్తే వాళ్ళు లోపలికైతే మిమ్మల్ని వాటిని ఎంటర్ అవ్వనివ్వరు. అండ్ ఎక్కువ వాష్‌రూమ్స్ ఏమైనా ఉన్నా గానీ ముందే చూసుకోండి. ఎందుకంటే అడ్వాన్స్ ఎగ్జామ్‌లో మీకు ప్రతి మినిట్ చాలా ఇంపార్టెంటే. సో, కాబట్టి మీరు టైమ్ వేస్ట్ చేయకుండా ఎగ్జామ్ రాయాలంటే మీరు బాటిల్ గానివ్వచ్చు అన్నీ ముందే తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు మనం మెయిన్ మాట్లాడుకుందాం. ఎగ్జామ్‌లో మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఎగ్జామ్‌లో మీకు మాక్సిమం మార్క్స్ రావాలంటే ఏం జేయాలి? అక్యురేట్‌గా నెగెటివ్ మార్క్స్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదంతా నేను క్లియర్ కట్‌గా చెప్తాను. 3 పాయింట్స్ అయితే మెయిన్‌గా చెప్తాను నేను. ఈ 3 పాయింట్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మీకు స్కోరింగే అయితే తప్పితే ఎటువంటి నెగెటివ్ అయితే అవ్వదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ ఖచ్చితంగా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటి అంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం కేటాయించాలి? సో, మీకు మొత్తం 6 అవర్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ 3 అవర్స్ 9-12 అండ్ సెకండ్ ఏంటంటే 2:30-5:30 షిఫ్ట్ జరుగుతుంది. ఈ ఇయర్ ఐఐటీ మద్రాస్ వాళ్ళైతే మీకు పేపర్ రెడీ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వేరే ఐఐటీస్‌తో పోల్చుకుంటే ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఈ ఇయర్ పేపర్ కొంచెం ఈజీగానే ఇయ్యొచ్చు. నా ప్రెడిక్షన్ ప్రకారం. అండ్ ఎందుకంటే లాస్ట్ టైమ్ ఎప్పుడైతే ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఇచ్చారో వాళ్ళు ఇచ్చేటప్పుడు పేపర్ కొంచెం ఈజీ నాట్ ఈజీ
When compared with other IITs, when they given the advanced paper, IIT Madras people giving the somewhat less standard than the other IITs. సో ఐఐటీ మద్రాస్ పేపర్ కొంచెం మీరు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కూడా మీరు చేసేలాగే ఉంటది. సో ఫస్ట్ షిఫ్ట్ ఏంటంటే 9-12 ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం కేటాయించాలి? మెయిన్‌గా ఫస్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తున్నారంటే కెమిస్ట్రీ, నా వరకు నేను చెప్తున్నా కదా! కెమిస్ట్రీని మీరు అటెంప్ట్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే కెమిస్ట్రీలో ఆర్గానిక్ పార్ట్ ఎక్కువ ఇస్తాడు. నాకు తెలిసి అడ్వాన్స్ ఎగ్జామ్‌లో మెయిన్‌గా ఆర్గానిక్ పార్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాడు. ఆ తర్వాత ఫిజికల్, ఆ తర్వాత ఇనార్గానిక్. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి కెమిస్ట్రీ అంటేనే మీరు ఎంత మర్చిపోయే సబ్జెక్టు. సో మీరు ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళగానే పేపర్ వచ్చిన వెంటనే కెమిస్ట్రీని ఫస్ట్ 40 మినిట్స్ లేదా 45 మినిట్స్ మీరు కెమిస్ట్రీకెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మ్యాథ్స్‌కెళ్లారు లేదా ఫిజిక్స్‌కెళ్లారు. ఫస్ట్ మ్యాథ్స్‌కెళ్లారనుకుందాం. మ్యాథ్స్‌లో ఏందంటే ఫస్ట్ మీరు ఈజీ క్వెషన్స్ మీరు ఫైండ్ ఔట్ చేయాలి. లేదు మేము అన్నీ అటెంప్ట్ చేస్తాం. మీరంత కాన్ఫిడెంట్‌గా ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఆహ్, మేము ఆహ్, హాఫ్ మేము ఒకవేళ హాఫ్ అటెంప్ట్ చేసినా సరిపోయిద్ది. లేదా ఒక 80% మార్క్స్ వచ్చినా సరిపోయిద్దనుకునే వాళ్ళు మ్యాథ్స్‌కెళ్ళడం అంత మంచిదిగానైతే నా అభిప్రాయం. ఎందుకంటే మ్యాథ్స్‌లో లెంతీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీరు వాటిలో ఏది లెంతీ, ఏది ఈజీ అని మీరు ఒకవేళ ఫైండ్ ఔట్ చేయగలిగితే మ్యాథ్స్‌కెళ్ళండి. లేకపోతే మీరు మ్యాథ్స్‌కెళ్ళడం వేస్ట్. ఎందుకంటే మీ టైం అనేది చాలా తినేస్తది. మ్యాథ్స్‌కెళ్ళినప్పుడు 1 ½ అవర్ మీరు మ్యాథ్సే చేశారంటే, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి మీరు 40 మినిట్స్ టైం పెడితే అది నాకు తెలిసినంత వరకు మీకు చాలా నెగెటివ్ అయితది తప్పితే పాజిటివ్ ఎక్కడా ఉండదు. ఒకసారి కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్‌లో ఈ రెండిట్లో మీది ఏది స్ట్రాంగ్ అయితే, ఏ సబ్జెక్ట్‌లో మీరు స్ట్రాంగ్ అనుకుంటే వాటికెళ్ళడం బెటర్. సెకండ్ షిఫ్ట్‌లో కూడా సేమ్. ఫస్ట్ కెమిస్ట్రీ చేసిన తర్వాత మీరు మ్యాథ్స్‌కి గాని, ఫిజిక్స్ గాని ఎళ్ళడం బెటర్. అంతేగాక సెకండ్ షిఫ్ట్‌లో ఏందంటే న్యూమరికల్, ఇంటిజర్ టైప్ క్వెషన్స్ ఎక్కువుంటాయి. సో, మీరు సెకండ్ షిఫ్ట్‌లో కూడా ఫస్ట్ కెమిస్ట్రీకెళ్ళిపోయి మ్యాథ్స్‌కి, ఫిజిక్స్‌కి తర్వాత టైం కేటాయించడం బెటర్. అండ్ మ్యాథ్స్‌కి ఎంత టైం కేటాయించొచ్చు? ఫిజిక్స్‌కి ఎంత టైం కేటాయించొచ్చు? కెమిస్ట్రీకి ఎంత కేటాయించొచ్చు? అంటే కెమిస్ట్రీకి మాక్సిమం 50 మినిట్స్. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఎందుకంటే మిగిలిన మ్యాథ్స్, ఫిజిక్స్‌కెళ్ళొచ్చు. లేదు మీకు కెమిస్ట్రీలోనే మేము చాలా బెటర్ అనుకున్న వాళ్ళు 1 అవర్, 1 అవర్ 10 మినిట్స్ వరకు ఎళ్ళొచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్‌కి మీరు ఎంత కాదన్నా 1 అవర్ 15 మినిట్స్ మీరు ఖచ్చితంగా మ్యాథ్స్‌కి టైం పెట్టాల్సిందే. ఫిజిక్స్‌కి 1 అవర్ పెట్టాల్సిందే. కెమిస్ట్రీకి ఒక 45 మినిట్స్. నాకు తెలిసినంత ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్. నేను చెప్పే నా అభిప్రాయం నేను ఎలా ఫాలో అయ్యానంటే, ఈ టైమింగ్స్‌ని ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా బెటర్ అండ్ వెరీ గుడ్ మార్క్స్ అయితే వచ్చాయి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు మార్నింగ్ 9-12 షిఫ్ట్ అయితే అంతకంటే ముందే ఏం జేయాలి? ఆ తర్వాత 12-12:30 ఖాళీ ఉంటారు గదా! ఈ మధ్యలో ఏం జేయాలి? ఇదే మేజర్ ఇష్యూ. చాలామంది మార్క్స్ ఈ మధ్యలో చేసే పనుల వల్లే వాళ్ళ మార్క్స్ కూడా చాలా మంది లాస్ అయ్యేది. ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజునైతే మీరు ఏదైతే చదవడం ఉందో అది మొత్తం ఆపేయండి. అంతవరకు మీరు చదివిన షార్ట్ నోట్సెసు, లేదంటే మీ ప్రొఫెసర్ చెప్పిన టిప్స్ అన్నీ ఉంటాయి. ఈ సబ్జెక్ట్‌లో ఈ టాపిక్ నుండి ఏ క్వెషన్స్ వస్తాయి, ఎక్కడి నుండి ఖచ్చితంగా క్వెషన్ రావచ్చని షార్ట్ క్వెషన్స్ కొన్నుంటాయి. అవి వాళ్ళు మీకు చెప్పిన తర్వాత అవి ముందు రోజు నైట్‌కే చదివేసి ఆపేయండి. నెక్స్ట్ రోజు మీరు ప్రెషర్ తీసుకోవద్దండి. మీ మైండ్ ఎంత రిలాక్స్‌డ్‌గా ఉంటే, మీ ఎగ్జామ్ హాల్‌కి మీరు ఎంటర్ అయినప్పుడు మీ మైండ్ అంత పీస్‌ఫుల్‌గా, అంత ఎఫిషియంట్‌గా మీకు వర్క్ చేస్తుంది. ఏదైనా మర్చిపోయినా కానీ మీకు గుర్తుకొచ్చేలాగా ఉంటది. సో, ప్రతి ఒక్కరు మార్నింగ్ 9 కంటే ముందు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ సెంటర్ దగ్గరకొచ్చి హాయిగా ఏదైనా టిఫిన్ తిని, ఎగ్జామ్ హాల్‌కి 1 అవర్ ముందే ఎళ్ళిపోయి, హాయిగా అక్కడ ఏసీలేసుంటాయి. ప్రశాంతంగా కూర్చొని, కొద్దిసేపు అటు ఇటు చూసి మెడిటేషన్ లాంటిదేమైనా చేసుకొని, ఎగ్జామ్ పేపర్ ఇచ్చాక పీస్‌ఫుల్‌గా మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా హాయిగా ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయండి. సరే ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. 9-12 అయిపోయింది. ఈ తర్వాత ఏమైతుందంటే కొందరు ఫస్ట్ షిఫ్ట్‌లో రాయరు. కొందరికి ఎగ్జామ్ పేపర్ పోయిద్దనుకుందాం. కొందరికి ఎగ్జామ్ పేపర్ టఫ్‌గా అనిపించింది. టిపికల్‌గా ఉంది. కొందరు మ్యాథ్స్ చేయలేకపోయారు ఫస్ట్ షిఫ్ట్‌లో. సో, వీళ్ళందరూ ఏమైతదంటే ఈ 12-2:30లో ప్రెషర్ ఎక్కువ తీసుకుంటారు. నాది ఐఐటీ పోయిందేమో, అడ్వాన్స్ ఫస్ట్ షిఫ్ట్ రాయలేదు. సో, నాకేమన్నా సెకండ్ షిఫ్ట్ కూడా టఫ్‌గా ఉంటే ఏమైపోతది? నాకు మార్క్స్ రాలేదని చెప్పి చాలామంది ప్రెషర్ తీసుకుంటారు. ఇదంతా టోటల్ వేస్ట్. ఎందుకంటే ఒక షిఫ్ట్ కాకపోతే ఇంకో షిఫ్ట్‌లో ఖచ్చితంగా పేపర్ అనేది మోడరేట్‌గానే ఉంటది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదిదే. ఏదో ఒక పేపర్ మోడరేట్‌గా అంటే కంపేర్ టు వన్ పేపర్ అనదర్ పేపర్ విల్ బి మోడరేట్. సో, మీరేం చేయాలంటే ఈ 12-2:30 టైమ్‌లో చదవకండి. మళ్ళీ బుక్స్ తీసి ఇదంతా టైమ్ వేస్ట్. ఏదన్నా లైట్‌గా ఏదన్నా తిని లంచ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతే ఇట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ ఇన్ ది ఎగ్జామ్ హాల్. మీకు ఖచ్చితంగా ఇదైతే ఎగ్జామ్ హాల్‌లో హెల్ప్ అవుతుంది. మీ మార్క్స్ కూడా పెంచుకోవచ్చు. స్ట్రెస్ అయితే తీసుకోకుండా ఏదైనా లైట్‌గా ఏదైనా కూల్ డ్రింక్ తాగండి. ఏదన్నా కూల్ డ్రింక్ తాగండి. మళ్ళీ పెప్సీ, థమ్స్ అప్ లాంటివి కాకుండా ఏదన్నా ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా తీసుకోండి. లంచ్ చేసి కొద్దిసేపు బయట పేరెంట్స్ ఉంటే మాట్లాడి ఆహ్
ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ తీసుకొని, కార్స్ ఉంటే కార్స్‌లో పడుకోవడం గానీ, లేదంటే దగ్గరలో ఎక్కడన్నా రెస్ట్ తీసుకొని, ఎగ్జామ్ హాల్‌కి పీస్‌ఫుల్‌గా ఎళ్ళండి. మళ్ళీ గూడా 2:30కి ఎగ్జామ్ అయితే 1:45కి మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసేయండి. అడ్మిట్ కార్డ్ విత్ ఫోటో, థంబ్ ఇంప్రెషన్ అదే థంబ్ ప్రింట్, ఆధార్ కార్డ్ అసలు నేను చెప్పే థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు ఎగ్జామ్ హాల్ ముందేం జేయాలి, ఎగ్జామ్ హాల్‌కి ఏం తీసుకెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని జెప్పాను గానీ, ఎగ్జామ్ హాల్‌లో ఏం జేయాలో చెప్పలేదు. ఇదే మెయిన్ థింగ్ ఏందంటే, ఎగ్జామ్ హాల్‌కెళ్ళిన తర్వాత నెగెటివ్ మార్కింగ్ అనేది చాలా మందికి చాలా దెబ్బతీస్తుంది. నాకు కూడా లాస్ట్ టైమ్ మ్యాథ్స్‌లో ఇలాగే జరిగింది. నెగెటివ్ మార్కింగ్ వల్ల మీకు చెప్తాను వినండి. మాక్సిమం మీకు 60 మార్క్స్‌కుంటది ఈచ్ సబ్జెక్ట్. 60 లేదా 63 ఓవరాల్‌గా షిఫ్ట్ 1 ఒక 186 మార్క్స్‌కి, షిఫ్ట్ 2 ఒక 186 లేదంటే అట్లా అట్లా ర్యాండమ్‌గా ఏ ఇయర్ ఎంత మార్క్స్‌కుంటదో పేపర్ ఎవరు గెస్ చేయలేరు. అది ఐఐటీ వాడి ఇష్టం. సో, ఏం చేస్తారంటే నెగెటివ్ మార్కింగ్ లేని ఏరియాలో ఉండే ఏ క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేయకుండా వదలకండి. ప్రతి ఒక్క క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేయండి. నెగెటివ్ మార్కింగ్ లేదంటే మీరు ఆ క్వెషన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ వస్తాయి. దాంట్లో పార్షియల్ మార్కింగ్ ఉంటది. కొన్ని దాంట్లకి పార్షియల్ మార్కింగ్ ఉండదు. కొన్ని దాంట్లకి నెగెటివ్ 1 మార్కే ఉంటది. కొన్ని దాంట్లకి నెగెటివ్ 2 మార్క్స్ ఉంటాయి. సో, వీటిని ఎలా హ్యాండిల్ జేయాలి? ఏ క్వెషన్‌ని మీరు ఎలా హ్యాండిల్ జేయాలి? సో, మీకు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి స్టార్టింగ్‌లో. ఆ సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్‌ని మీరు మాక్సిమం అటెంప్ట్ చేసేయడానికి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కెళ్తే పార్షియల్ మార్కింగ్ ఉంటది. కొన్ని దాంట్లకి నెగెటివ్ 1 మార్కే ఉంటది. కొన్ని దాంట్లకి నెగెటివ్ 2 మార్క్స్ ఉంటది. ఇప్పుడు మీకు సంథింగ్ మీకు ఒక గెస్ వచ్చింది. నెగెటివ్ మార్క్ 1 ఉండే క్వెషన్‌కి మీకు -1 ఉండే క్వెషన్‌కి మీకు ఇది కరెక్ట్ ఉండే 4 ఆప్షన్స్‌లో నీకు సంథింగ్ ఈ క్వెషన్ కరెక్ట్ అనిపించింది. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే నెగెటివ్ 1 మార్కింగే ఉంది గదా! అని చెప్పి కొంచెం రిస్క్ తీసుకొని మీకు 90% ఆప్షన్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది. పార్షియల్ మార్కింగ్ ఉంది. మీరు ఒకవేళ అది కరెక్ట్ పెడితే మీకు +1 వస్తది. సో, పెట్టేయండి. రిస్క్ తీసుకోండి. కొన్ని వాటిలో మీకు 90% ఆప్షన్ కరెక్ట్ అనిపించిందంటే మీరు రిస్క్ తీసుకోండి. బట్ వెన్ ఇట్ ఈస్ ఎ నెగెటివ్ 2 మార్క్స్ క్వెషన్ -2 ఎప్పుడైతే మీ ఆప్షన్ పెట్టిన ఆప్షన్ -2 మార్క్స్ పోతాయి, తప్పైతే -2 ఎళ్తాయి అనిపించినప్పుడు మీరు రిస్క్ తీసుకోకండి. మీకు 99% ఆప్షన్ కరెక్ట్ అనిపించినా కానీ మీరు ఆ క్వెషన్ అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ఒకవేళ కరెక్ట్ అయితే వచ్చేది 1 మార్కే పార్షియల్ మార్కింగ్‌లో. పోతే 2 మార్క్స్ పోతాయి. సో, ఇట్ ఈస్ డెఫినైట్‌లీ వెరీ బిగ్ లాస్ టు ది స్టూడెంట్. లాస్ట్ టైమ్ నాకు కూడా అలాగే జరిగింది. -2 ఉండే మార్క్స్‌కి నాకు కరెక్ట్ అనిపించిన వాటిని లైట్‌గా ఓకే. ఈ క్వెషన్ ఈ ఆప్షన్ కరెక్టేనేమో. నేను సాల్వ్ చేసిన మెథడ్‌లో నాకు దానికి అక్యురేట్‌గా రాకపోయినా కొంచెం దగ్గరలో వచ్చిందనిపించినప్పుడు నేను ఆప్షన్ పెట్టేసినప్పుడు నాకది నెగెటివ్ 2 మార్క్స్ అయింది. సో, అలా చేయకండి. -2 ఉండేటివి మీరు ఖచ్చితంగా మీకు పిన్ పాయింట్ అక్యురేట్‌గా తెలిస్తేనే మీరు వాటిని అటెంప్ట్ చేయండి. అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్‌లో మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మీరు పెట్టిన క్వెషన్స్‌లో ఎంత అక్యురేట్‌గా ఉన్నారు. అండ్ అడ్వాన్స్ ఐఐటీకి సెలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్‌లో మీకు మినిమమ్ మార్క్స్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్‌లో మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలి. లాస్ట్ టైమ్ ఐ థింక్ 12 ఉన్నట్టున్నాయనుకుంటా. 12, 6 అలా ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు ఐఐటీలో సీట్ వస్తది. లేకపోతే లేదు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ మార్క్స్ దగ్గర తప్పు చేయకండి. న్యూమెరికల్ ఆన్సర్స్ కానివ్వచ్చు, ఇంటిజర్ టైప్ కానివ్వచ్చు. దాంట్లో కూడా -2 ఉంటది, -1 ఉంటది. మ న్యూమెరికల్ ఆన్సర్స్ టైప్ ఏందంటే మీరు రిస్క్ తీసుకోకండి. -2 ఉన్నా, -1 ఉన్నా గాని మీరు అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే న్యూమెరికల్‌లో మీరు చేసిన మీకొచ్చిన వాల్యూనే మీరక్కడ టైప్ చేయాలి. సో, మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకండి. అండ్ ఏందంటే అక్కడే కంప్యూటర్స్‌లోనే మీరు న్యూమెరికల్ వాల్యూస్ ఎంటర్ చేయాలి. నాకు తెలిసి మాక్సిమం అందరూ మెయిన్స్ రాసే వచ్చుంటారు కాబట్టి మీకు కంప్యూటర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసే ఉంటది. ఐఐటీ అడ్వాన్స్‌లో కూడా సేమ్ అలానే ఉంటది. ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ కలర్స్‌తో, సేమ్ ప్యాటర్న్స్‌తో ఎగ్జామ్ మొత్తం అయితే జరుగుతది. సో, ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీకుండేది జస్ట్ 4 డేస్ మాత్రమే. ఈరోజు 21 నేనిప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో చేసేది 21 మే అయితే మీకు ఇంకా జస్ట్ 4 డేస్ 22, 23, 24, 25 ఈ 4 డేస్‌లో మీరు మేజర్‌గా చేయాల్సిన వర్క్ ఏదన్నా ఉంది అంటే మీరు మీకుండే మీకు షార్ట్ నోట్సెస్ మెయిన్ ప్రిఫర్ చేయండి. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఈ మెయిన్స్ క్వెషన్స్, అడ్వాన్స్ క్వెషన్స్ అనేది వాటి యొక్క లెవెల్ ఉంటది. మెయిన్స్ క్వెషన్స్ చేయకండి. ఎందుకంటే మీకు టైమ్ వేస్ట్ చెప్తే ఏముండదు. సింపుల్ క్వెషన్స్ చేయడం వల్ల ఈ 4 డేస్‌లో మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మీకెందుకంటే మీకు మీడియం లెవెల్, లో లెవెల్ నుండి ఎటువంటి క్వెషన్స్ ఉండవు. మీరు చేసే ప్రతి ఒక్క క్వెషన్ లెంతీగానే ఉంటది. అండ్ టఫ్‌గానే ఉంటది. మీ క్రిటికల్ థింకింగ్‌ని వాడేలాగే ఉంటది. ఈ 4 డేస్‌లో మీరు హై లెవెల్ ప్రాబ్లమ్స్ చేసేదానికి ట్రై చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా. కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ డీప్ వెళ్ళిపోండి. ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రతి ఒక్క డిఫరెంట్ దాని లెవెల్ హెవీ లెవెల్ ఉండేటివి అంటే టఫ్‌నెస్ లెవెల్ మాక్సిమమ్‌కెళ్ళిపోయిన క్వెషన్స్‌ని ట్రై చేయండి. అప్పుడైతేనే మీకు ఎగ్జామ్‌లో హెల్ప్‌ఫుల్ అవుతుంది తప్పితే లో లెవెల్‌లో చేయడం వల్ల మీకైతే ఎటువంటి హెల్ప్‌ఫుల్ ఉండదు. సో, ఈ 4 డేస్‌లో 3లో 2 సబ్జెక్ట్స్ ఎవ్రీ టైమ్ నేను చెప్పేదంటే 2 సబ్జెక్ట్స్ మీరు డామ్ షూర్ మీరు ఈ సబ్జెక్ట్స్‌లో నాకు బెస్ట్ మార్క్స్ వచ్చేయాలా అనేలాగా ఉండాలి.
అంతే కాకుండా థర్డ్ సబ్జెక్ట్ ఇది ఐఐటీ అడ్వాన్స్. జేఈఈ మెయిన్స్ కాదు. జేఈఈ అడ్వాన్స్ ఇది. సో, మీకు థర్డ్ సబ్జెక్ట్‌లో కూడా మార్క్స్ రావాలి. అండ్ మినిమమ్ మార్క్స్ ఉండాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటు మిగిలిన 2 సబ్జెక్ట్స్ పైన కూడా కొంచెం ఎక్కువ గ్రిప్ తెచ్చుకోండి. అండ్ మాక్సిమం హైయర్ టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్‌ని చేసానికి ట్రై చేయండి. 4 డేస్‌లో ప్రెషర్ తీసుకోకండి, టెన్షన్ తీసుకోకండి. కూల్ మైండ్‌తో ఎగ్జామ్ రాయండి. మీకు డెఫినిట్‌గా మంచి మార్క్స్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువుంటది. సో, డెఫినిట్‌గా నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ బీటెక్ నాని ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైమ్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి జేఈఈ అడ్వాన్స్ ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి, ఫ్యామిలీస్‌కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా మంచి మంచి టిప్స్‌తో వస్తాను. రాబోయే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి.